వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉద్ది వడ ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే మినపగారెలు అని కూడా అంటారు. ఊరదాలతో చేస్తారు. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో, కలర్ వచ్చేలాగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను హోల్ నైట్ నానబెట్టుకున్నానండి ఉద్ది బ్యాళ్ళు. నేను 2 గ్లాస్ అంతా తీసుకున్నాను మెజర్మెంట్ అయితే. నీట్గా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. ఇదైతే మార్నింగ్ వేసుకోండే వాళ్ళైతే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వేసుకునే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టుకోండి. ఒక 3-4 అవర్స్ అయినా బాగా నానితేనే వడ అనేది క్రిస్పీగా వస్తుంది. ఎక్కువ గట్టిగా రాకుండా, ఎక్కువగా పిండి లేకుండా బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 టైమ్స్ వేసుకున్నాను మిక్సీలోకి. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు బియ్యం పిండి అనేది ఒక 2 స్పూన్లు అంతా వేసాను. సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకోకండి. ఎక్కువ నీళ్లు పోసుకున్నామంటే తడి తడిగా ఉంటుంది, వడ అనేది షేప్ బాగా రాదు. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. సాల్టు, మిరియాల పొడి, అలానే అల్లము. ఇక్కడైతే ఇది నేను దేవుడికి నైవేద్యం పెట్టేదానికైతే చేస్తున్నాను. ఇంట్లో మీరు కావాలి అంటే అప్పుడైతే పచ్చిమిర్చి అలానే కొంచెం అంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని వడలు అనేది నీట్గా షేప్లో చేసుకొని వేసుకోవాలి. చేత్తో చేసుకునే అలవాటు ఉంటే చేత్తో చేసుకోండి, లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ ఇప్పుడైతే వెరైటీగా చూపిస్తుంటారు కదా, ఉద్ది వడ ఎలా వేయాలోని అలాంటి షేపుల్లో కూడా చేసుకోండి. నాకైతే ఎక్కువ చేత్తో చేయడమే అలవాటు. సో అందుకని నేనైతే చేత్తోనే వేస్తాను. ఎక్కువగా షేప్ రావాలి, చాలా రౌండ్గా ఉండాలి అనే వాళ్ళైతే ఆయిల్ పేపర్ మీద పెట్టుకొని కూడా రౌండ్ షేప్ పెట్టుకొని నీట్గా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. చాలా రెడ్డీస్గా కనపడాలి, అలానే లోపలంతా బాగా ఉడకాలి అంటే మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని ఉడకపెట్టండి. ఎక్కువగా రెడ్ కలర్ రావాలి అంటే ఇది పిండి పట్టుకున్న తర్వాత మిక్సీ ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టాలి. అంటే ఒక 2 అవర్స్ 1 అవర్ మినిమం అన్న పెట్టాలి. అప్పుడే వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, అలానే రెడ్గా ఉంటాయి. ఇక్కడైతే చూసారు కదా, చాలా రెడ్గా ఉన్నాయి వడలు అయితే. హోటల్ స్టైల్లో ఎలా చేస్తామో సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడైతే వడలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అయ్యి వడలు అనేది చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్స్.